క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా భారతదేశంలో కుల వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారము చాలా విస్తృతమైనది. యాక్చువల్గా ది వర్డ్ క్యాస్ట్ ఇట్ సెల్ఫ్ నాట్ అన్ ఇండియన్ వన్ విచ్ కమింగ్ ఫ్రమ్ ది పోర్చుగీస్. సో డ్యూరింగ్ ది కలోనియల్ పీరియడ్ యాక్చువల్గా బ్రిటిష్ రూల్ జరిగే టైంలో ఫస్ట్ టైం యూరోపియన్స్ ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి రేసెస్ ఆర్ కమ్యూనిటీస్, ఆక్యుపేషనల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వెస్ట్రన్ కంట్రీస్లో ఒక స్పెషల్ ఆక్యుపేషన్కి ఒక నేమ్ ఇచ్చినట్టు ఇక్కడ ఉండేటువంటి డిఫరెంట్ రేసెస్ని క్యాస్ట్ అనేటువంటి వర్డ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో పోర్చుగీస్ వారు యూజ్ చేశారు. సెవరల్ టైమ్స్ దిస్ క్వశ్చన్ కేమ్. సో పోర్చుగీస్ వర్డ్ యూజ్ చేసినటువంటి ఈ క్యాస్ట్ అనేటువంటి పదము తర్వాత కాలంలో ఇండియన్ కాంటెక్స్ట్లో ఆల్ పర్పసెస్కి యూజ్ చేస్తున్నాం. బిఫోర్ దట్ ఇండియాలో క్యాస్ట్ను రేస్ ఆర్ జాతి అని పిలిచేవారు. సో ఈ యూనిక్ ఫీచర్స్ ఉండేటువంటి యాక్టివ్ కల్చర్, సోషల్, రిలీజియస్ పరంగా యూనిక్ ఫీచర్ ఉండేటువంటి, ఎస్పెషల్లీ ఆక్యుపేషన్ పరంగా యూనిక్ ఫీచర్ ఉండేటువంటి ఒక కమ్యూనిటీని, ఒక రేస్ను పోర్చుగీస్ వారు ఇండియాలో క్యాస్ట్ అనేటువంటి వర్డ్ యూజ్ చేశారు. Technically, caste means the race or pure stock. That means when compared one caste to other caste, unique features are there. So actually ఏ క్యాస్ట్లో కూడా ప్రతి క్యాస్ట్కి ఒక విశిష్టమైనటువంటి సంస్కృతి, విశిష్టమైనటువంటి జీవన విధానం, అంటే యూనిక్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇండియన్ దేమ్స్ నో సింగిల్ టర్మ్ ఫర్ డిస్క్రైబింగ్ ఏ క్యాస్ట్ సిస్టమ్, బట్ ఇట్ ఈస్ ద మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్ కాబట్టి సింగిల్ టర్మ్ యూజ్ చేయడం పాసిబుల్ కాదు. బట్ రిఫరింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ టూ మెనీ నేమ్స్, ఎస్పెషల్లీ ఓవరాల్గా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నారు. టూ వర్డ్స్ మాత్రం ఫ్రీక్వెంట్లీ యూజ్, దట్ ఈస్ వన్ ఈజ్ వర్ణ అండ్ జాతి. సో వర్ణ, జాతి అనేటువంటి వర్డ్స్ను క్యాస్ట్కి సంబంధించిన వర్డ్స్గా యూజ్ చేస్తారు. బస్ట్ ఇందులో మళ్ళీ వర్ణ ఈజ్ అ వర్ణ సిస్టమ్ అంటాం. యాన్సెంట్ ఇండియన్ సొసైటీ అంతా కూడా వర్ణ సిస్టమ్ బేస్డ్గా కన్స్ట్రక్ట్ అయింది. సో ఇండియాలో ఉండేటువంటి క్యాస్ట్ సిస్టానికి బేస్ ఏంటంటే వర్ణ సిస్టమ్. వర్ణ సిస్టమ్ మీన్స్ వర్ణ వ్యవస్థ అంట. ఈ వర్ణ వ్యవస్థ, అది వర్ణ సిస్టము ఇండియన్ సొసైటీని 4 లేయర్స్ లాగా, 4 స్ట్రాటా, 4 లేయర్స్ లాగా డివైడ్ చేసి ఈ మొత్తం ఇండియన్ సొసైటీ యొక్క ఫంక్షన్స్ని ఆపరేట్ చేసినటువంటి సిస్టమే వర్ణ సిస్టమ్ అంటాం. వర్ణ ఈజ్ 4 కేటగిరీస్, ఈచ్ ర్యాంక్డ్ డిఫరెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ హానర్ అండ్ బిలో దీస్ గ్రూప్స్, అంటే ఇన్ టర్మ్స్ బిలో, అంటే ఈ 4 వర్ణాస్కి కింద ఉండేటువంటి 5th వర్ణ ఆర్ పంచమ వర్ణ ఈజ్ నోన్ యాజ్ అస్పృశ్యాస్ ఆర్ అన్టచబుల్స్ ఆర్ దళిత్స్ అని ట్రీట్ చేసేటువంటి, దే ఆర్ ట్రీటెడ్ ఇన్ ద లోయెస్ట్ పొజిషన్ టు ఆల్ అని చెప్తున్నాం. వర్ణ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ వెరీ క్రూషియల్. వర్ణ సిస్టము బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య అండ్ శూద్రాస్, ఈ 4 కేటగిరీస్ని మనం వర్ణ సిస్టంలో కాంపోనెంట్స్ చూస్తాం. ఈ 4 కేటగిరీస్ ఎలా ఆరిజినేట్ అయినాయి, ది ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటి దాని మీద డిఫరెంట్ సోషాలజీ సైంటిస్ట్ డిఫరెంట్ వేలో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ థీరీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. వన్ ఆఫ్ ద బిలీవబుల్ థీరీ ఈస్ డివైన్ థీరీ అంటాం. డివైన్ థీరీ ఏం చెప్తుంది, వర్ణ సిస్టమ్ అనేది గాడ్ ఈజ్ ద క్రియేటర్, బ్రహ్మ ఈజ్ ద క్రియేటర్ ఫర్ వర్ణ సిస్టమ్ అంటారు. సో ఈ ఋగ్వేద 10th మండల్ పురుష సూక్త, ఈ పురుష సూక్తలో ఫస్ట్ టైము వర్ణ అనేటువంటి వర్ణ సిస్టమ్ అనేటువంటిది ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఈ 4 వర్ణాస్కి 4 యూనిక్ ఫంక్షన్స్ను అలాట్ చేశారు. వన్ ఈజ్ బ్రాహ్మణ్స్ అంటే ప్రీచెస్ ది స్లోగన్, గాడ్కి సంబంధించిన గాడ్ని ప్రే చేయడం. ద నెక్స్ట్ క్షత్రియాస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ శూద్రాస్, వైశ్యాస్ అగ్రికల్చర్ అండ్ కామర్స్ అంటాం. శూద్రాస్ రెస్ట్ ఆఫ్ ది 3 వర్ణాస్కి సర్వీస్ను ప్రొవైడ్ చేసి సర్వీస్ ప్రొవైడర్ లాగా ఈ 4 వర్ణాస్ను ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ 4 వర్ణాస్ ఎంటైర్ సొసైటీలో ఉండేటువంటి ఆల్ ద పీపుల్, మొత్తం పీపుల్ యొక్క నీడ్స్ను సాటిస్ఫై చేసేటువంటిది. బట్ టెక్నికల్గా ద సోషల్ హానర్, ఈ సోషల్ స్టేటస్ అనేది ఇండియన్ కాంటెక్స్ట్లో బై బర్త్ ఇట్ సెల్ఫ్ డిసైడ్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో ఒక ఇండివిజువల్ యొక్క సోషల్ స్టేటస్ అనేది, సోషల్ ఐడెంటిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ ది అచీవ్మెంట్స్ పైన డిపెండ్ అయితే, బట్ ఇండియన్ కాంటెక్స్ట్లో బై బర్త్ ఇట్ సెల్ఫ్ ద సొసైటీలో ఆయన ఏ ఫ్యామిలీలో అయితే బర్త్ ఉంటుందో ఆ ఫ్యామిలీ, ఆ క్యాస్ట్కి సంబంధించింది ఆ డెత్ వరకు కూడా అదే కంటిన్యూ అయ్యేటువంటి కాన్సెప్ట్
ఇండియన్ కాంటెక్స్ట్లో ఉంటుంది. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ బేస్డ్ ఆన్ ది అచీవ్మెంట్స్ అయితే, ఇండియన్ కాంటెక్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో అచీవ్మెంట్స్ బేస్ చేసుకుని ఇండియన్ కాంటెక్స్లో మాత్రము బై బర్త్ ఇట్ సెల్ఫ్ అస్క్రైబ్డ్ స్టేటస్ ఏదైతుందో ఆటోమేటిక్గా వచ్చినటువంటి స్టేటస్ని బేస్ చేసుకుంటాం. బట్ ఈ క్యాస్ట్ సిస్టము అండ్ బిఫోర్ దట్ వర్ణా సిస్టమ్గా ఆపరేట్ అవుతున్నప్పుడు వర్ణా సిస్టమ్తోని యాక్చువల్లీ సొసైటీలో ఉండేటువంటి ఆల్ ది పీపుల్ యొక్క నీడ్స్ సాటిస్ఫై అయినప్పటికీ, టెక్నికల్గా ఎకనామికల్గా అందరికీ డివిజన్ ఆఫ్ లేబర్, శ్రమ విభజన అనేది ఒక క్లియర్ కట్గా జరిగినప్పటికీ కూడా, బట్ అందులో లోయర్ క్యాస్ట్ శూద్రాస్ అండ్ బిలో దట్ అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ 2 కమ్యూనిటీస్ మాత్రము చాలా సఫర్. అంటే సోషల్ హానర్ అండ్ సోషల్ రెస్పెక్ట్ అండ్ సోషల్ అసెట్స్ ఏదైతే సోషల్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో వాటిని కామన్గా యూజ్ చేసుకునేటువంటి కాంటెక్స్ట్లో మాత్రము ఈ శూద్రాస్ అండ్ అన్టచబుల్స్ సివియర్గా డిస్క్రిమినేషన్, సోషల్ ఎక్స్క్లూషన్ అనేది క్యాస్ట్ యాంగిల్లో మేజర్గా సఫర్ అయినటువంటి కమ్యూనిటీస్ అండ్ శూద్రాస్ అండ్ అన్టచబుల్స్ టూ మచ్గా ఈ ఇబ్బంది అయినటువంటి సందర్భం ఉంది. ద నెక్స్ట్ వర్డ్ వర్ణ ఈజ్ బేస్డ్ ఆన్ ది 4 స్ట్రాటాస్, 4 లేయర్స్ని బేస్ చేసుకుని మనకి ఇండియన్ కాంటెక్స్ట్, ఇండియన్ సొసైటీని అబ్జర్వ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వర్డ్ ఈజ్ జాతి. అంటే దిస్ క్యాస్ట్ సిస్టమ్కి బిఫోర్ యూజ్ చేసినటువంటి వర్డ్స్లో వన్ ఈజ్ వర్ణ అండ్ సెకండ్ వన్ ఈజ్ జాతి. జాతి మీన్స్ ఆర్ లోకల్లీ డిఫైన్డ్ గ్రూప్. యాక్చువల్లీ బిఫోర్ పోర్చుగీస్ వారి కంట్రీకి రావడానికంటే ముందు ఇండియాలో ఉండేటువంటి సపరేట్ గ్రూప్స్ ఏవైతున్నాయో, స్పెసిఫిక్ యూనిక్ కల్చర్, యూనిక్ ఆక్యుపేషన్, యూనిక్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాడిని జాతి అనేటువంటి కమ్యూనిటీ అనే పదాలతో ఇన్ విచ్ ద క్యాస్ట్ ర్యాంక్స్ ఆర్ ఆర్గనైజ్డ్. ఈ జాతి సిస్టంలో లోయర్ అండ్ అప్పర్ అనేటువంటి వర్డ్స్లో దాన్ని బేస్ చేసుకుని సొసైటీలో ఈ క్లాసిఫికేషన్ జరిగింది. లివింగ్ స్టైల్ కానీ సోషల్ స్టేటస్ కానీ బేస్డ్ ఆన్ ది జాతి. ఆ జాతి ఏ స్టేజ్లో ఏ ర్యాంకులో ఉందో ఆ ర్యాంకును బట్టి ఆ స్టేటస్ను ఆ ఇండివిజువల్కి అప్లై చేసేటువంటి సిస్టము బిఫోర్ పోర్చుగీస్ ఉండేది. పోర్చుగీస్ వచ్చిన తర్వాత ఈ 2 వర్డ్స్ని వర్ణ అండ్ జాతి అనేటువంటి 2 వర్డ్స్ని క్యాస్ట్ అనేటువంటి వర్డ్స్ యూజ్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియన్ కాంటెక్స్ట్లో ఆల్ ఆస్పెక్ట్స్లో ఈ క్యాస్ట్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తున్నాం. దాని క్యాస్ట్ యాక్చువల్గా ద నేచర్ ఆఫ్ ద క్యాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ద నేచర్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ క్లోజ్లీ బౌండ్ అప్ విత్ ది హిందూ బిలీఫ్ అండ్ రీబర్త్. అంటే ఇండియన్ కాంటెక్స్ట్లో ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది యూనిక్ ఫీచర్. యాక్చువల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్ ఎనీ కంట్రీ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్ అపియర్. బేసికల్లీ ఇండియన్ కాంటెక్స్లోనే ఈ క్యాస్ట్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ క్లోజ్లీ బౌండ్ విత్ ది హిందూ బిలీఫ్ అండ్ రీబర్త్. అంటే క్యాస్ట్ సిస్టంలో హిందూ బిలీఫ్స్ అండ్ రీబర్త్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. అండ్ సిమిలర్లీ క్యాస్ట్ ఈజ్ ఎ క్లోజ్ సోషల్ గ్రూప్ దట్ ఇండికేట్స్ దట్ క్యాస్ట్ సిస్టంలో ఈ క్లోజ్డ్ అసోసియేషన్ అంటే ఒక క్యాస్ట్ ఇంకో క్యాస్ట్ ఎప్పటికీ కూడా కలవదు. ఒక క్యాస్ట్లో ఉండేటువంటి కల్చర్ ఏదైతుందో, ఒక క్యాస్ట్కి ఉండేటువంటి లైఫ్ స్టైల్ ఏదైతుందో అది ఎప్పుడు కూడా క్లోజ్ సర్కిల్లో ఉంటుంది అని చెప్పడానికి మేజర్ ఎగ్జాంపుల్ ఈజ్ మ్యారేజెస్ అనేది ఓన్లీ విత్ ఇన్ ద క్యాస్ట్లోనే జరుగుతుంది. అదర్ క్యాస్ట్తో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేది ప్రొహిబిటెడ్. దట్ ఈస్ క్లోజ్డ్ గ్రూప్ అనేటువంటి వర్డ్కి ఆక్యుపేషన్ ఒకటి యూనిక్గా ఉండడం అండ్ సోషల్గా ఉండేటువంటి సోషల్ సిస్టంలో మెయిన్ ఇంపార్టెంట్ సిస్టమ్ అనేటువంటి మ్యారేజ్ సిస్టమ్ అనేది ఓన్లీ విత్ ఇన్ ద క్యాస్ట్ సిస్టంలోనే జరుగుతుంది. కాబట్టి ఆ 2 ఆస్పెక్ట్స్తోని అంటే ఆక్యుపేషన్ అనేది ఓన్లీ సింగిల్ ఆక్యుపేషన్, సింగిల్ క్యాస్ట్, యూనిక్గా వాళ్ళకే అప్లికేబుల్ ఉండేటువంటిది ఒకటైతే, మ్యారేజ్ అనేది విత్ ఇన్ ద క్యాస్ట్లో ఈ 2 ఆస్పెక్ట్స్ని బట్టి క్యాస్ట్ ఈజ్ ఏ క్లోజ్డ్ గ్రూప్ అంటాం. దెన్ ద నెక్స్ట్ క్యాస్ట్ ఈజ్ ఇన్నేట్, బట్ దట్ మీన్స్ ఇట్ రిప్రజెంట్స్ ది అబ్సల్యూట్ రిజిడిటీ. అంటే కంప్లీట్లీ రిజిడ్ యాంగిల్లో ఉంటుంది. దెర్ ఈజ్ నో ఫ్లెక్సిబిలిటీ. అంటే ఒక క్యాస్ట్ నుంచి ఇంకో క్యాస్ట్ కన్వర్షన్ కానీ, క్యాస్ట్ నేమ్ చేంజ్ చేసుకోవడం, క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం, దెర్ ఈజ్ నో ఛాన్స్, దెర్ ఈజ్ నో ఆప్షన్. అండ్ ఇమ్మొబిలిటీ, దెర్ ఈజ్ నో మొబిలిటీ, ఇమ్మొబిలిటీ మీన్స్ దెర్ ఈజ్ నో చేంజ్. అంటే క్యాస్ట్ సిస్టంలో క్యాస్ట్ ట్రెడిషన్స్, క్యాస్ట్ నార్మ్స్, క్యాస్ట్ వాల్యూస్, క్యాస్ట్ ఎథిక్స్, క్యాస్ట్ లైఫ్ స్టైల్ ఏదైతుందో దెర్ ఈజ్ నో చేంజ్ ఎట్ ఆల్. సో దట్ ఈస్ ద రిజిడ్ అండ్ ఇమ్మొబిల్. అదే లైఫ్ లాంగ్ అండ్ ఇయర్స్ టుగెదర్
క్యాస్ట్ సిస్టంలో ఉండేటువంటి బేసిక్ ఫీచర్స్ ఏవైతున్నాయో అవి కంప్లీట్గా ఎప్పటికి కూడా చేంజ్ కావు. అండ్ ఈ మ్యాండేట్ ఇట్ సేమ్ ద క్యాస్ట్ ఇన్ విచ్ దే బాన్ ఇన్, అంటే దట్ మీన్స్ ఈ సోషల్ స్టేటస్ ఇండియాలో ఉండేటువంటి ఇండియన్ కాంటెక్స్ట్, ఇండియన్ సొసైటీలో సోషల్ స్టేటస్ అనేది బేస్డ్ ఆన్ ది క్యాస్ట్ సిస్టమ్. ఇండివిజువల్ ఏ హై స్టేజ్లో ఉన్నా ద క్యాస్ట్ ఈజ్ ద క్రైటీరియా అంటాం. దెన్ సెకండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈజ్ restriction and food habits. So this is also very important for a feature, because every caste has a separate food habits. For example, Brahmins are completely vegetarians, and actually they are the superiors in high social status based on the food habits. And similarly, Shudras and untouchables, those are the generally they are treated as non-vegetarians. So based on the purity and impurity, that is completely based on the food habits. So this is also very important for identification of the or characteristics of the caste system. The next third one is caste is endogamous, already told. So the caste is endogamous means the endogamy is the most important element of caste system. So because the caste purity, caste social stigma, caste social identity అనేది బేస్డ్ ఆన్ ది ఎండోగమస్, అంటే అంతర్వివాహం అంటాం. సేమ్ క్యాస్ట్లో మాత్రమే మ్యారేజ్ చేసుకునేటువంటి దాన్ని ఎండోగమి అని అంటారు. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఆర్ ప్రొహిబిటెడ్, ఈవెన్ దో స్టిల్ ఇప్పటికి కూడా హర్యానా లాంటి స్టేట్స్లో ఈ కాప్ పంచాయతీ సిస్టంలో ఈ ఎండోగమి, ఈ క్యాస్ట్ ఈజ్ ఎండోగమస్ అనేటువంటి ఫార్ములాకి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని అవాయిడ్ చేస్తున్నటువంటి ఉంది. So according to Westermark, it is the chief character, and very important character of the caste, and it violation of the rule endogamy, that means marrying outside the caste would means obstruct loss of caste. Automatically they treated as very serious issue, and also punish such individuals in a serious manner. So that is the endogamy feature is very important for caste system. From ancient period to modern period, this character is still continued in a systematic way. So that's why some of the cases, actually government also, for example Telangana government and in the central government also, this endogamous is a very big problem to the society. That's why intercaste marriages are encouraged with monetary benefit also. For example, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఒక 51,000 మనకి ఎకనామికల్గా సపోర్ట్ చేసేటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే క్యాస్ట్ సిస్టంలో ఈ క్లోజ్డ్ గ్రూప్ను ఓపెన్ గ్రూప్ చేస్తే బ్రాడ్ మైండ్ వస్తుంది, కాబట్టి అక్కడ ఈ క్యాస్ట్ సిస్టంలో మ్యారేజ్ సిస్టాన్ని కొంత బ్రేక్ చేస్తున్న సందర్భం. నెక్స్ట్ దాని ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ హైరార్కికల్ సోషల్ స్ట్రక్చర్. సో ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ స్ట్రక్చర్. So every caste has a separate social status. It relates to position. That position that a person occupies in the caste hierarchy is mostly determined by relations to the Brahmins. When Brahmins are treated as a top level position, then onwards next to Kshatriyas, then onwards next to Vaishyas, then the lower is Shudras, and below that untouchables. This is a hierarchical social structure. Based on the hierarchical social structure, the individual social status also decided by the social status, decided by this hierarchy. Then next fifth one is occupations are very fixed. That means every caste has a unique occupation, as it is also hereditary and exclusive to the, and behind that means existing in the present society and past society, even future society also, this occupation will be continued. That is the major important feature is a unique occupations. Occupation అంటే వృత్తి, ఎవరైతే కుల వృత్తులు అని చెప్తున్నామో క్యాస్ట్లో ఈ ట్రెడిషనల్గా వచ్చేటువంటి సంప్రదాయంగా వారసత్వంగా వచ్చేటువంటి ఈ క్యాస్ట్ కాన్సెప్ట్ ఏదైతే దానికి మెయిన్ పిల్లర్, మెయిన్ బ్యాక్ బోన్ ఈజ్ ఆక్యుపేషన్. సో ఆక్యుపేషన్ స్టిల్ ఇప్పటికీ ద నేమ్ ఆఫ్ ది ఆక్యుపేషన్, ఆ వర్క్ను బట్టి ఆ క్యాస్ట్ యొక్క నేమ్ కూడా బేస్డ్ ఆన్ ది ఆక్యుపేషన్ ఉండేటువంటి ప్రిన్సిపల్ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోషల్ సైంటిస్ట్ నెస్ఫీల్డ్, కాల్డ్ ఎస్ నెస్ఫీల్డ్, told as a occupational theory. So based on the occupation, the Indian society
will be classified in several castes or several communities or several races based on the occupation. So that is called as occupational theory proposed by the Nesfield. So Indian context lo caste system, the caste features, so this is a very important formula. ఇప్పటికీ ఇండియన్ సొసైటీని రెస్ట్ ఆఫ్ ది సొసైటీస్ వెస్ట్రన్ సొసైటీస్లో కంపేర్ చేసినాం. వెస్ట్రన్ సొసైటీస్ బేస్డ్ ఆన్ ది క్లాస్ సిస్టమ్, బట్ ఇండియన్ సొసైటీ బేస్డ్ ఆన్ ది క్యాస్ట్ సిస్టమ్. సో ఈ క్యాస్ట్ సిస్టాన్ని మనం ఇప్పటికీ ఒక యూనిక్ ఫీచర్స్ ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్ లెవెల్లో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుందంటే స్ట్రక్చరల్గా ఈ విలేజ్ స్ట్రక్చర్లో కూడా ద క్యాస్ట్ కాన్సెప్ట్ వెరీ క్లియర్గా ఉంటుంది. ది అప్పర్ క్యాస్ట్ అంతా కూడా ఇన్నర్ పార్ట్లో ఉంటే ది రిమైనింగ్ లోయర్ క్యాస్ట్ అంతా కూడా అవుట్ సైడ్స్ ది విలేజెస్, అంటే ఎంట్రీస్లో అవుట్ సైడ్లో ఉండే అన్టచబుల్స్ ఆర్ జనరల్గా అవుట్ సైడ్ ది విలేజ్ పార్ట్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆర్ హైరార్కీ ఆఫ్ ది సోషల్ సిస్టమ్ ఇన్ ద విలేజ్ లెవెల్. స్టిల్ టుడే ఇప్పటికి కూడా మనకు ఆ కాన్సెప్ట్ ఉంది. క్లాస్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ది ఎకానమీ, బేస్డ్ ఆన్ ది ఎకనామిక్ స్టేటస్ మీద చెప్తే క్యాస్ట్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ది సోషల్ హైరార్కీ, సొసైటీలో ఉండేటువంటి హైరార్కీని బేస్ చేసుకుంటుంది. It is very, very important for understanding the Indian society when compared to the Western societies. Then caste, that is caste very, very active role play in the village economy also. Village social structure and village economy also were based on the caste system. That village economy caste relation explained by the unique system that is called as Jajmani system. Actually Jajmani system it means Yajmani system in northern India. Northern India, one of the important caste system, caste hierarchy in the form of Jajmani system or Yajmani system. The caste also has the positive impact on the society in the form of Jajmani system. అంటే Jajmani system అనేది caste systemని అదర్ వేలో అదర్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి మరొక కాన్సెప్ట్. దట్ Jajmani system is an expression of the interdependency of different caste in the villages. Actually caste based on the hierarchy, based on the social status, they are differentiated, but among the differentiation some of the caste or most of the castes are interdependent, because human beings are actually interdependent nature. Interdependent means every individual must depend upon the other people. The similar formula applicable to the village society also. Village society some caste and other caste definitely ఏదో ఒక టైంలో కంపల్సరీ అదర్ క్యాస్ట్ పైన డిపెండ్ అయ్యేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని మనము జాజ్మానీ సిస్టమ్ అంటాం. దిస్ ఈజ్ ఇంటర్డిపెండెన్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్ ఇన్ ద విలేజెస్. అండ్ సిమిలర్లీ ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్ గ్రూప్స్ ఫర్ ఎక్స్చేంజింగ్ గూడ్స్ and services based on the religious consideration. It means actually అక్కడ goods and services based on the religious consideration means ceremonial occasions జరిగినప్పుడు ఆర్ విలేజ్ అకేషన్స్ జరిగినప్పుడు విలేజెస్లో ఉండేటువంటి డిఫరెంట్ క్యాస్ట్లన్నీ కూడా వారి రోల్ ప్లే చేస్తారు. వారి గూడ్స్ను సప్లై చేస్తారు, వారి సర్వీసెస్ను సప్లై చేసి యాజ్ ఎ హోల్ ఓవరాల్గా మొత్తం సొసైటీ యొక్క నీడ్స్ను సాటిస్ఫై చేసేటువంటి కాన్సెప్టు మనకి జాజ్మానీ సిస్టమ్ ఫామ్లో కనబడుతుంది. స్టిల్ ఇప్పటికీ ఈరోజు కూడా నార్థన్ ఇండియాలో అగ్రేరియన్ సొసైటీస్ ఏవైతున్నాయో, వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయ సమాజాలు, వ్యవసాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అగ్రికల్చర్ రిలేటెడ్ రూరల్ ఎకానమీలో డెఫినెట్గా జాజ్మానీ సిస్టమ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లో ఆల్ ది క్యాస్ట్ అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భం ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ది విలేజ్ బేస్డ్, విలేజెస్ ఆర్ బేస్డ్ ఆన్ ది ఎకనామిక్ నీడ్స్ అండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సొసైటీ. బేస్డ్ ఆన్ ది ఎకనామిక్ నీడ్స్ మీన్స్ జనరల్లీ ఎకనామిక్ ఎస్పెషల్లీ బేస్డ్ ఆన్ ది అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్. అగ్రికల్చర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఆ ఎక్విప్మెంట్స్ను ప్రిపేర్ చేయడం కానీ ఆర్ మ్యాన్ పవర్ను యూజ్ చేసి అగ్రికల్చర్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి కాన్సెప్ట్ ఏదైతుందో అదంతా కూడా ఇంటర్డిపెండెన్సీ అనేటువంటి కాన్సెప్ట్ పైన బేస్డ్ ఆన్ ది ఇంటర్డిపెండెన్సీ కాన్సెప్ట్. కాబట్టి జాజ్మానీ సిస్టమ్ అనేది
ఒక విలేజ్ ఎకానమీకి ఒక రిఫ్లెక్షన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎకానమీకి అంటే జాజ్మానీ సిస్టంలో ఉండేటువంటి అదర్ కాన్సెప్ట్ ఏంటంటే సర్టెన్ క్లాసెస్ ఆర్ క్యాస్ట్ ఆర్ హూ ఆర్ ఎంటైటిల్డ్ ద సర్వీసెస్ టు ద జాజ్మానీ. యాక్చువల్గా జాజ్మానీ మీన్స్ యజమాని. సో విలేజెస్ లెవెల్లో యజమాని ఇది ద సుప్రీం కమాండర్, యాక్చువల్లీ లార్జ్ సోషల్ ర్యాంక్. అండ్ సిమిలర్లీ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మేజర్ పోర్షన్ ఆఫ్ ది అగ్రికల్చర్ ల్యాండ్ ఈ యజమాని కంట్రోల్ ఉంటుంది. జనరల్లీ దే బిలాంగ్స్ టు ది అప్పర్ క్యాస్ట్. సో ఆటోమేటికల్లీ అప్పర్ క్యాస్ట్ అంటే సోషల్ స్టేటస్ హై ఉంటుంది. సిమిలర్లీ మేజర్ పోర్షన్ ఆఫ్ ది ఎకానమీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ యజమాని. దట్ మీన్స్ ఈ మెజారిటీ ల్యాండ్ అంతా కూడా ఆ యజమాని కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు సర్వీసెస్ కంపల్సరీ లోయర్ క్యాస్ట్ నుంచి అదర్ క్యాస్ట్ని తీసుకుంటారు. అండ్ ఏ సర్వీసెస్ ఏ క్యాస్ట్ ఏ కమ్యూనిటీ ఏ పీపుల్ అయితే సర్వ్ చేస్తారో దోస్ హూ సర్వ్ ది టు ది యజమాని ఆర్ నోన్ యాజ్ ప్రజా ఆర్ కామిన్. సో దట్ కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్ కమ్యూనిటీ టు నోన్ యాజ్ ప్రజా ఆర్ కామిన్. దట్ వర్డ్ రిలేటెడ్ యజమాని ఈజ్ అ సర్వీస్ తీసుకునేటువంటి ఆ కమ్యూనిటీస్ ఏవైతే వాటిని టెక్నికల్గా ప్రజా ఆర్ కామిన్ అనేటువంటి వర్డ్స్తో పిలవడం జరుగుతుంది. జాజ్మానీ సిస్టమ్ ఈజ్ అ యూనిక్ సిస్టమ్ అబ్జర్వ్డ్ ఇన్ ద విలేజ్ ఎకానమీ. యాక్చువల్లీ ఇన్ నార్థన్ ఇండియా ఈ అగ్రేరియన్ విలేజ్ సొసైటీస్లో అగ్రేరియన్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఉన్నటువంటి సొసైటీస్లో యాజమాని అండ్ కామిన్ ఆర్ ప్రజా మధ్య రిలేషన్స్ అనేది ఒక ఇంటర్ డిపెండెంట్, ఒక కార్డియల్ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ ఉండేటువంటి సిస్టమ్. ఈ సిస్టంలో యాక్చువల్గా యజమాని విలేజ్ సిస్టంలో సోషల్ స్టేటస్లో హై స్టేజ్లో ఉండటం ఒకటి. రెండవది ఎంటైర్ విలేజ్ ఉండేటువంటి ఎకానమీ పైన కంప్లీట్ గ్రిప్ ఉండేటువంటిది సెకండ్. సో ఈ సెకండ్ ఎకానమీ మీద గ్రిప్ ఇన్ ద సెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ హయ్యెస్ట్ ఉండటం వల్ల రిమైనింగ్ క్యాస్ట్ ఏవైతే లోయర్ క్యాస్ట్లు అన్నీ కూడా ఆటోమేటికల్లీ యజమాని పైన డిపెండ్ అవుతారు. యజమాని ఈ లోయర్ క్యాస్ట్లు సర్వీసెస్ తీసుకొని అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేసి అగ్రికల్చర్లో వచ్చినటువంటి ప్రొడ్యూస్ ఏదైతుందో ఈల్డ్ ఏదైతుందో దాన్ని వాళ్ళకి ప్రతిఫలంగా ఇచ్చేటువంటి సందర్భం ఉంటుంది. యాక్చువల్గా ఈ జాజ్మానీ సిస్టంలో దెర్ ఈజ్ నో రోల్ ఆఫ్ మనీ రోల్ అసలు ఉండదు. ఇక్కడ ఓన్లీ సర్వీసెస్ తీసుకుంటే ఆ సర్వీసెస్కి మళ్ళీ రిజల్ట్గా ఫామ్ ప్రొడ్యూస్ ఏదైతుందో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతుందో దాన్ని మాత్రమే ఇచ్చేటువంటి సందర్భం ఉంటుంది. దీంట్లో యజమాని క్యాస్ట్కి ఉండేటువంటి రిలేషన్స్తో పాటు సిమిలర్లీ అమాంగ్ ది క్యాస్ట్ కూడా రిలేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాస్ట్ కుమ్మరి వాళ్ళు చేసేటువంటి కుండలు, వడ్రంగి చేసేటువంటి ఏవైతే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇద్దరు కూడా షేర్ చేసుకునే సందర్భం ఉంటుంది. అంటే విలేజ్ ఎకానమీలో ఒక క్యాస్ట్ చేసేటువంటి క్యాస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అదర్ క్యాస్ట్ కూడా యూజ్ అవుతాయి. అదర్ క్యాస్ట్ కూడా మళ్ళీ వీళ్ళు యూజ్ చేసుకుని మ్యూచువల్ అండర్స్టాండ్తో మ్యూచువల్ కోఆపరేషన్తో యజమానితో ప్లస్ ఇతర క్యాస్ట్లతో ఎట్ ఏ టైం కోఆపరేషన్ ఉండేటువంటి సిస్టము జాజ్మానీ సిస్టమ్. టెక్నికల్గా ఎకనామీ రిలేషన్ ఉన్న యాక్చువల్ రిలేషన్స్ కనుక చూస్తే సోషల్ రిలేషన్స్లో సోషల్ బాండ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ అగ్రేరియన్ సొసైటీలో ఉండేటువంటి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే విలేజ్ లెవెల్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని సెల్ఫ్గానే సాల్వ్ చేసుకునేటువంటి సిస్టమ్కి ఇది ఒక బేస్ లాగా ఉంది. అంటే యజమాని కేవలం ఎకనామికల్ సపోర్టే కాకుండా ఈ ఇంటర్నల్గా ఉండేటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అమాంగ్ ది క్యాస్ట్ కానీ లేదా క్యాస్ట్ సిస్టంలో ఉండేటువంటి సమస్యలు వాటన్నిటికి కూడా యజమాని యాజ్ ఎ డిక్టేటర్ లాగా బిహేవ్ చేసి ఆల్ ది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఎకనామికల్ ఇష్యూ అండ్ సోషల్ ఇష్యూ అండ్ సిమిలర్లీ థర్డ్ వన్ ఈజ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్. అంటే విలేజ్ లెవెల్లో జరిగేటువంటి రిలీజియస్ సెరమోనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి యజమానే మెయిన్ రోల్ ప్లే చేస్తాడు. యజమాని చెప్పడం వల్ల మిగతా కమ్యూనిటీస్ మిగతా లోయర్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాలంటరీగా వచ్చేసి సర్వీస్ ప్రొవైడర్గా ఉంటారు. కాబట్టి విలేజ్లో సెల్ఫ్ సఫిషియన్సీ అంటే విలేజ్లో ఉండేటువంటి ఆ స్మాల్ హ్యామ్లెట్స్లో ఉండేటువంటి చిన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము వ్యవస్థ అంటే విలేజ్ ఎకానమీ, విలేజ్ సొసైటీ, విలేజ్ రిలీజియన్కి సంబంధించినటువంటి ఆల్ నీడ్స్ను వాలంటరీగా సాటిస్ఫై చేసేటువంటి కాన్సెప్టు ఈ జాజ్మానీ కాన్సెప్ట్. సో జాజ్మానీ కాన్సెప్ట్ పైన విలియం వైజర్ చేసినటువంటి ఎక్స్పెరిమెంటు ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్తున్నాం.
Next, the features of the Jajmani system. Jajmani system structure itself explain the internal meaning of the Jajmani system. So, features, very important feature it is a permanent concept. That means Jajmani and Yajmani and similarly common. These two sections are permanent relations. In the sense, the Jajmani relations do not change very frequently. And generations change కావు. విలేజ్ ఎన్విరాన్మెంట్లో ఒక ఫ్యామిలీకి ఇంకొక ఫ్యామిలీకి ఉండేటువంటి రిలేషన్స్ అనేది ఈ జనరేషన్స్ మారుతున్నప్పటికి కూడా ఆ రిలేషన్స్ కంటిన్యూ అవుతాయి కాబట్టి దిస్ రిలేషన్ ఈజ్ పర్మనెంట్ రిలేషన్. ఇట్ ఇస్ నాట్ చేంజ్ ఫ్రీక్వెంట్లీ. అండ్ సిమిలర్లీ ఇది నాట్ చేంజ్ మీన్స్ ఇట్ ఈస్ హెరిడిటరీ. సో ఇది వారసత్వ పరంగా ఒక తరం నుంచి మరో తరాన్ని కంటిన్యూ అవుతుంటుంది. సో ఇప్పుడున్నటువంటి కామన్ సర్వీస్ ఇస్తే నెక్స్ట్ యజమాని సంతానము నెక్స్ట్ కామన్ సంతానం ఇద్దరు కూడా నెక్స్ట్ జనరేషన్లో కూడా ఈ రిలేషన్స్ కంటిన్యూ అవుతాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇట్ ఈస్ హెరిడిటరీ. అండ్ సిమిలర్లీ the system is not based on the money economy. This is also very, very important. There is no role of money. It is only based on the belief, based on the social relations, based on the religious belief, religious concept. That means there is no role of money. It operates according to the principle of exchange of goods and services guided by the ceremonial considerations. It is based on the ceremonial concept. That means exchange of goods and services. అంటే ఒక క్యాస్ట్ మరో క్యాస్ట్కి గూడ్స్ ప్రొవైడ్ చేస్తే సిమిలర్లీ ఆ క్యాస్ట్ మళ్ళీ ఈ క్యాస్ట్కి మళ్ళీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ అదర్వైజ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు తప్ప దెర్ ఇస్ నో క్యాలిక్యులేషన్ ఆఫ్ ది సర్వీస్, దెర్ ఇస్ నో క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ది గూడ్స్. సో అటు కాస్ట్ క్రైటీరియా అక్కడ ఉండదు, మనీ క్రైటీరియా ఉండదు, ఓన్లీ బిలీఫ్స్ పైనే డిపెండ్ అయిపోయి అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ జరుగుతుంది. అండ్ సిమిలర్లీ ది కామెంట్స్ those are known as also service providers gets certain amount of grains, not money, grains yearly or half yearly. ఇప్పటికీ మనం విలేజెస్లో ఒక పెద్ద యజమాని దగ్గర పనిచేసేటువంటి పాలేరు కానీ ఆర్ అదర్ సర్వీస్ చేసేటువంటి ఈ ఎవరైతే ఉన్నారో ఇదర్ స్మాల్ చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ భూమి పంట వచ్చిన తర్వాత పంట దగ్గరనే యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే గ్రెయిన్స్ ఉన్నాయో ధాన్యం ఉందో అది అక్కడే డిసైడ్ చేసి అక్కడే ఇచ్చేటువంటి సందర్భం ఇప్పటికీ కూడా స్టిల్ ఈ రోజు కూడా చాలా విలేజెస్లో కనబడుతున్న కాన్సెప్ట్. దట్ ఈస్ దెర్ ఈజ్ నో రోల్ ఆఫ్ మనీ, ఓన్లీ ద సర్వీస్ ప్రొవైడర్ అండ్ సర్వీస్ కామన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రెయిన్స్ మాత్రమే లేదా వాళ్ళకి అదర్ నీడ్స్ ఏవంటే వాటిని మాత్రం తీసుకున్నట్టు. Then similarly, the Jajmani system bound together the different castes living or in a group of neighboring living. Sometimes actually within the villages lone ee relations very strong untayi. Some exceptional cases lo neighboring villages tho kuda ee relations ni establish cheskuntaru. Similarly, Jajmani system was not an attempt to regulate the village economy. Actually the friendly system idi cooperative and coordination based ga nadchedi, not regulatory economy. And similarly, the Jajmani system provides the economic self-sufficiency to the village community. This is very, very important. Actually, village level lo undetటువంటి caste, all the castes, they treated as one of the family members are total, all the castes, all the communities are treated as a single family. That's why they voluntarily involved in the village economy and voluntarily they provide the services to the Yajmani. So that relations is permanently continued. And similarly, the relations between the food producing families, that means Yajmani, and the families that provide them with goods and services are called Jajmani relations. So ee relations lo food related relations tisandappa economy relations tiskom. Similarly, the Jajmani links are between families rather than the jatis. So this is also very important, not caste, not families. They treated as a caste in terms of family, but family relations very strong ఉండేటువంటి కాన్సెప్ట్ Jajmani system. Then the relationship is durable and exclusive and multiple. It is durable in the link may be inherited on both sides. Already actually Yajmani side and similarly common side. ఈ both sides కూడా ఇవి ఇన్హెరిటెడ్గా ఈ రిలేషన్స్ కంటిన్యూ అవుతుంది, పర్మనెంట్గా ఈ రిలేషన్స్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ parameter in the village economy. And similarly, this economic exchange is
only one facet of Jajmani relations. There is also the expectation of mutual personal support in the family emergencies or factional quarrels. Sometimes ఇది ఓన్లీ ఎకనామిక్ సపోర్టే కాకుండా పర్సనల్ సపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సఫర్ అయితే ఎవరైనా సడన్గా ఎనీ యాక్సిడెంట్ ఆర్ ఎనీ అన్టువర్డ్స్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఫ్యామిలీస్ కూడా యజమాని మోరల్ సపోర్ట్ అండ్ ఆల్ ద సోషల్ సపోర్ట్ సోషల్ సెక్యూరిటీని ఆర్ సమ్ టైమ్స్ వాళ్ళు ఏదైనా ఫ్రాక్షన్స్లో లేకపోతే అదర్ ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేసేటువంటి కాన్సెప్ట్. అంటే దెర్ ఇస్ నో మెకానికల్ రిలేషన్, ఇట్ ఈస్ ఎ సోషల్ రిలేషన్స్, ఇట్ ఈస్ ఎ ఎమోషనల్ రిలేషన్స్, ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ రిలేషన్స్. అంటే యజమాని అండ్ అదర్ క్యాస్ట్ టోటల్లీ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ద సింగిల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఏ మెంబర్స్కి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా ఆటోమేటిక్గా ఆల్ టుగెదర్ ట్రీటెడ్ యాజ్ వన్. And similarly, the Jajmani relations are important for ritual and social order. This is also very law and order also maintained by the Jajmani system. అంటే ఈ లా అండ్ ఆర్డర్ కాన్సెప్ట్ కూడా ఇండైరెక్ట్గా సోషల్ హార్మోనీ సోషల్ డిస్టర్బెన్స్ లేకుండా యజమాని డిక్టేటర్గా అది సూపర్వైజర్గా ఎంటైర్ విలేజ్లో క్యాస్ట్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ని కూడా సేఫ్ ఉండేటువంటి కాన్సెప్ట్ జాజ్మాని సిస్టమ్. దిస్ ఈజ్ వన్ మోర్ కాన్సెప్ట్. అండ్ సిమిలర్లీ in South India, actually northern India, Jajmani system is one of the weapon for controlling the rural economy, rural social order. In South India, one more important concept is called as dominant caste. This concept of dominant caste was generally put forth by the M.N. Srinivas while discussing social organization in the village Rampura in Mysore district. Actually, South India lo agrarian joint families lo ఈ డామినెంట్ క్యాస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినటువంటి సోషల్ సైంటిస్టు ఎంఎన్ శ్రీనివాస్. అకార్డింగ్ టు ఎంఎన్ శ్రీనివాస్, ఓ డామినెంట్ క్యాస్ట్కి ఉండాల్సినటువంటి ఫీచర్స్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫీచర్ ఆఫ్ ది డామినెంట్ క్యాస్ట్ అనేటువంటి కాన్సెప్ట్లో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ద కాన్సెప్ట్ గివెన్ బై ది ఎంఎన్ శ్రీనివాస్. అండ్ సిమిలర్లీ ద పారామీటర్స్ ఫర్ ది డామినెంట్ క్యాస్ట్ ఆర్ డిఫరెంట్. యాక్చువల్లీ వన్ ఈస్ numerical preponderance, the number of population wise or number wise they are predominant in the concerned area. So that is one of the important. And second one is ownership of land is most important source of wealth, and they are the generally agricultural land, most of the agricultural land under the control of this caste, the particular caste. And similarly the economic wealth and economic power also. So they have the economic wealth and economic power. These two powers are very important for controlling the remaining lower caste. And similarly, in the local caste hierarchy, it occupies the highest social status. It is also very, very important. Generally, the higher caste or upper caste are treated as a dominant caste. The social hierarchy, higher status, and similarly, economic power and land also, most of the land also under the control of these castes. So that's why these dominant castes are predominantly observed in the South India. And similarly, a high ritual status in the local area. ఈ లోకల్ ఏరియాలో హై రిచువల్ స్టేటస్. సో రిచువల్స్ అట్ రిలీజియస్ పరంగా కూడా దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ సుపీరియర్ క్యాస్ట్, దే ఆర్ ప్యూరిటీ క్యాస్ట్, దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ రిచ్ క్యాస్ట్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ సిమిలర్లీ దే హ్యావ్ ది పొలిటికల్ పవర్ అండ్ అథారిటీ. దిస్ పొలిటికల్ పవర్ అండ్ అథారిటీ ఆల్సో గివ్ ది కంట్రోల్ ఓవర్ ది rest of the society and give the highest status to that society. And similarly, they are generally Western education also one of the important feature for identifying the dominant caste, and also urban occupations as well, and not only agriculture and also industries and service sector and service oriented occupations also one of the important features for identifying the dominant caste. According to Srinivas, these are the important parameters for identifying the dominant caste. The main elements of the dominant caste are very important features are there. One is the dominant caste usually control a goods are proportional to the village. That means most of the agricultural land, most of the economic properties are under the control of dominant caste. And similarly, they control the principle of means of production. The dominant families can dispose other villages and similar other livelihood also. Total complete environment, village environment anta kuda economic and social and religious power anta kuda and concentrated in the dominant caste. And similarly, the dominant caste can also impose a collective punishment. Sometimes
దే ట్రీటెడ్ యాజ్ ద జడ్జెస్ ఆల్సో. సమ్ ఈ రూరల్ ఏరియాస్లో క్లాషెస్ వచ్చినప్పుడు దే ట్రీటెడ్ యాజ్ judges for punishing the people. Some of the castes are treated as dominant caste in different areas and different names. For example, Telangana, the Doras are treated as the dominant caste. In Andhra Pradesh, Kamma and Reddy. In Karnataka, Okalingas, and in Kerala, Nayars, and in Tamil Nadu, Kallar and Parkvi, are in Mysore, Okalingas are Lingayats. In Madhya Pradesh, Rajputs, and Tanjavur in Brahmins, and North India Ajgar. See, so many names are there, but basically these are the important names frequently observed in the social context. The Sanskritization is a unique system which is observed in the South India, especially by the M.N. Srinivas studies. The term Sanskritization was used first by M.N. Srinivas to describe the cultural mobility in the traditional social structure. Actually, Indian caste system is rigid and immobile, but during the course of period, so many castes are traditionally changes to upward direction. Sanskritization is the process of cultural and social mobility during the periods of relative closer to Hindu social system. That means some lower caste gradually they uplift, they increase, they modify themselves, changing the scenario of the social life. This is the Sanskritization process. The Brahmins, Kshatriyas, and Vaishyas, Shudras, these four varnas are four stratas are observed in the Indian social system. Actually, the lower caste, the gradually changing into the upper caste in the cultural aspects, because actually higher caste treated as a reference group. ఆ రెఫరెన్స్ గ్రూప్ను బేస్ చేసుకుని లోయర్ క్యాస్ట్ సోషల్ లైఫ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్ చేంజ్ చేసుకొని అప్పర్ క్యాస్ట్కి సోషల్ స్టేటస్ను పెంచేటువంటి ప్రక్రియ, అది అప్వర్డ్ మూమెంట్ ఈజ్ నోన్ యాజ్ Sanskritization. Sanskritization means upward movement of the lower caste. Upward movement of the lower caste means the lower caste increasing the social status through different social activities. Those are observed in the upper castes. For example, these Shudras and lower caste untouchables, gradually they changing their food habits. For example, Brahmins activities ni lower caste activities ni ఒకసారి కంపేర్ చేస్తే కంప్లీట్లీ చేంజ్ ఉంటుంది. ప్యూరిటీ అంటే వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ స్పెసిఫిక్ డిమార్కేషన్ ఉంటుంది. బట్ లోయర్ క్యాస్ట్లో కూడా సమ్ ఆఫ్ ది క్యాస్ట్ దే ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ వెజిటేరియన్స్, అంటే నాన్ వెజిటేరియన్స్ గ్రాడ్యువల్లీ వెజిటేరియన్స్ కన్వర్ట్ చేయి, లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యి బ్రాహ్మణ్స్ యొక్క లైఫ్ స్టైల్ని యాక్చువల్గా ఇమిటేట్ చేసేటువంటి కాన్సెప్టు దిస్ ఈజ్ సాంస్క్రిటైజేషన్. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ కాంటెక్స్ట్లో కూడా ఈ నాయి బ్రాహ్మణ్స్ అండ్ విశ్వ బ్రాహ్మణ్స్ దే యాక్చువల్గా దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ది బ్రాహ్మణ్స్. సో బ్రాహ్మణ్స్ అనే వర్డ్ సమ్ ఆఫ్ ది క్యాస్ట్కి అప్లికేబుల్ ఎట్లా అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాంస్క్రిటైజేషన్. అంటే లోయర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ను ఒక రోల్ మోడల్గా, ఒక రెఫరెన్స్ గ్రూప్గా ట్రీట్ చేసి అప్పర్ క్యాస్ట్ లైఫ్ స్టైల్ని ఇమిటేట్ చేసేటువంటి ప్రాసెస్ ఏదైతుందో ఆ ఇమిటేట్ చేసి అప్వర్డ్ మూమెంట్ కోసం ఫుడ్ హ్యాబిట్స్లో కానీ కల్చరల్ హ్యాబిట్స్లో కానీ చేంజెస్ తీసుకొచ్చేటువంటి కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాంస్క్రిటైజేషన్. టెక్నికల్లీ ఇండియన్ సొసైటీ caste system is more rigid, but according to M.N. Srinivas studies or observations, some of the cases these rigid caste also gradually changed and gradually they move upward direction and also imitate the upper caste lifestyle. That is called as Sanskritization. Sanskritization means upward movement of the lower caste. According to Srinivas, Sanskritization is a process, it is continuation thing, that means a process by which a lower caste or Hindu lower caste or group, its customs and rituals and ideology, the way of life, almost all everything, all are in the direction of a higher frequently twice born caste. Twice born caste means the Brahmins, Kshatriya and Vaishyas. These three categories are called as twice ante Dvijulu antam. Dvijulu, that means twice born birth. So remaining people, Shudras and untouchables. Shudras and untouchables ఈ అప్పర్ క్యాస్ట్ యొక్క లైఫ్ స్టైల్ను యాక్చువల్గా వాళ్ళ రిచువల్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ లైఫ్ అంతా కూడా ఇమిటేట్ చేసేటువంటి ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాంస్క్రిటైజేషన్. Then similarly, gradually such changes are followed by a claim to a higher position in a social status. So
the social status will be gradually high position in the caste hierarchy than the traditionally considered in the caste system actually. అంటే లోకల్ కమ్యూనిటీ క్యాస్ట్లో ఉండేటువంటి ఒరిజినల్ ప్లేస్ కంటే గ్రాడ్యువల్గా సాంస్క్రిటైజేషన్ ఇన్వాల్వ్ అయినటువంటి క్యాస్ట్ యొక్క సోషల్ స్టేటస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది. సాంస్క్రిటైజేషన్ ఈజ్ దట్ ఇట్ మూవ్స్ ది అప్వర్డ్ డైరెక్షన్ మూమెంట్స్ ఉంటుంది. బట్ మీకు ఎలివేషన్, సోషల్ ఎలివేషన్, సోషల్ ఐడెంటిటీ, సోషల్ స్టిగ్మా అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. వేర్ బై ఏ లో క్యాస్ట్ డిమాండ్స్ ఆర్ చేంజ్ అండ్ క్లెయిమ్స్ హయ్యర్ పొజిషన్. సో ఆటోమేటిక్గా హై పొజిషన్కి వెళ్ళేటువంటి కాన్సెప్ట్ సాంస్క్రిటైజేషన్ ఉంటుంది. అందుకే లోయర్ క్యాస్ట్ స్టిల్ ఇప్పటికీ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డిఫరెంట్ కల్చర్, అప్పర్ క్యాస్ట్ కల్చర్ని ఇమిటేట్ చేసి గ్రాడ్యువల్గా అప్లిఫ్ట్ అవుతున్నట్టు కాన్సెప్ట్. Then exactly the Sanskritization opposite direction, opposite system also is there. Exactly that is called as desanskritization. Actually Sanskritization lo upper caste or upper caste role model or reference ga తీసుకొని lower caste వాళ్ళ లైఫ్ స్టైల్ ఇమిటేట్ చేస్తే some cases ఏం చేస్తారంటే హయ్యర్ క్యాస్ట్ హై స్టేటస్, సోషల్ స్టేటస్ ఉన్నటువంటి క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఉండేటువంటి లైఫ్ స్టైల్ని కూడా ఇమిటేట్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ desanskritization. And it is the process whereby the upper caste take the profession of the lower caste, they do so far. Actually upper caste reference group తీసుకుంటే సాంస్క్రిటైజేషన్, ఆర్ లోయర్ క్యాస్ట్ రెఫరెన్స్గా తీసుకుంటే దాన్ని డీసాంస్క్రిటైజేషన్ అంటాం. సో సమ్ ఆఫ్ ద కేసెస్లో ఈ డీసాంస్క్రిటైజేషన్ కూడా, డీసాంస్క్రిటేషన్ ఈ ద హయ్యర్ క్యాస్ట్ అబాండ్ దేర్ క్యాస్ట్ కోడ్ అండ్ రిచువల్. సమ్టైమ్స్ దే లాస్ ది dress code and lost the habits and lost the rituals and religious aspects, everything is lost. Okay, that is called as desanskritization. Then actually overall especially from caste system, Indian caste system lo the most suffered group is untouchables or scheduled caste. So scheduled caste in Varna system there is no space, there is no place. Actually it is fifth Varna or Panchama Varna. It is a imaginary concept actually. Original technically in Purusha Sukta and Rigveda specifically mentioned only 4 Varnas, but the untouchables are Dalits, they are the separately created group. So these groups are suffered very indecent way. But because the constitutional protections are very important for saving the scheduled caste. So in this context, constitutional protections for SCs also frequently asked in the several exams. Very important articles are actually Article 14, all are equal before law, including untouchables and Dalits also equal when compared to the rest of the caste or rest of the people. So that is also one of the important, and one more important article is Article 17. Article 17 exclusively related to the scheduled caste. The untouchability is abolished and also it practice and other forms also completely eradicated from the rest of the society by Parliament Act. And similarly that the article also will support the other acts, for example Untouchability Offences Act 1955, and also it protects the civil rights, protection of civil rights in 1950 and similarly amended in 1976 also. And similarly one more important act is 1989 act is the Parliament amended passed the another important act is the Scheduled Caste and Tribes, the Prevention of Atrocities Act 1989. So scheduled kulala tegala ఈ అకృత్యాల నిరోధక చట్టం అంటాం. అది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్యాస్ట్ బేస్డ్గా డిస్క్రిమినేషన్ కాన్సెప్ట్ను కంప్లీట్గా అబాలిష్ చేసినటువంటి యాక్ట్ 1989 యాక్ట్. సో దెన్ సిమిలర్లీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్టికల్ 23లో 2024 బాండెడ్ అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్, abolition of child labor. These articles also very important for SCs communities. Could the other areas lo even Article 38 and social equality and Article 39 and land reforms. So even Telangana government kuda distribution of 3 acres land to the Dalits, that is also one of the important parameter which is mentioned in the Article 39. So all the constitutional provisions, constitutional related protections are very effectively implemented in the India and similarly in state also. And other way, and the constitution other way,
this economical assistance also very very important. The economical assistance, the scheduled caste subplan of 1979 is mandated for planning process for the social, economical, education development of the scheduled caste and improvement in their living conditions also. This is also very important, and the based on this SC/ST subplan also created in the state also. So Telangana state also implemented the SC subplan separately for ensuring the development of the scheduled caste. And similarly, overall that article 341 is exclusively related to the scheduled caste, the definition and identification of the scheduled caste. According to this article, the President of India can identify the caste, scheduled caste, and actually based on the article 341, the scheduled caste reservation in political as or educational or employment, all these things are basis is 341 article. Indian caste system based on the social stratification. Scheduled caste and Shudras, they are very very important caste for observing the caste system in the Indian context. BC Shudras are also treated as backward classes or backward communities. In Constitution Article 340, the identification of the backward classes is clearly mentioned in the Article 340. According to 340, President of India can appoint a commissioner or commission for list out the backward communities. Based on the Article 340, the first national level BC commission created in 1953 by Kaka Kalelkar Commission. This commission observed the social status of the entire BC communities in India, and afterwards 1977 Mandal Commission is established. Mandal Commission also exclusively studied the social, economical and political situation of the backward communities, and stated that the entire population in Indian population, almost nearly 52% of the population belongs to backward classes, and similarly almost all 2,700 communities are related to backward communities, and sometimes this also 3,000 and 4,000 also treated. And the 77 Mandal Commission report, based on the Mandal Commission report in 1990s. So National Front government first time national level exams, national level government opportunities lo OBC other backward classes ki 27% reservations ni ఇచ్చినట్టు సందర్భం. So actually in constitution only reservation article 15 and article 16, especially article 16 class 4, article 16 class 4 ఈ ఎస్సీ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి బేస్డ్ ఆన్ ది పాపులేషన్, ఎస్సీ ఎస్టీలకు బేస్డ్ ఆన్ ది పాపులేషన్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో 15% and 6% రిజర్వేషన్స్ ఉంది. ద సిమిలర్ ఫార్ములా అగైన్ బీసీ కమ్యూనిటీస్కి సెంట్రల్ గవర్నమెంట్స్ 27% రిజర్వేషన్ బేస్డ్ ఆన్ ది మండల్ రిపోర్ట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ బేస్డ్ ఆన్ ది పాపులేషన్, యాక్చువల్ పాపులేషన్ ఈజ్ 52%, బట్ రిజర్వేషన్ ఇప్పుడు యాక్చువల్లీ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ద టోటల్ రిజర్వేషన్ నాట్ క్రాసింగ్ ది 50%. సో హెన్స్ ది సెంట్రల్ గవర్నమెంట్ లిమిటెడ్ టు 27, అంటే బీసీ రిజర్వేషన్ లిమిటెడ్ టు 27%. సో క్యాస్ట్ సిస్టంలో untouchables are Dalits or scheduled caste protections. Then similarly, then upperward, when compared to the untouchable, the upper caste is Sudras or BCs, backward classes. Backward classes major problem is social discrimination. Society still now also so many castes are socially excluded, socially discriminated by the upper caste. And similarly, Government of India and similar state government also, they create the separate corporations, separate programs, and similarly separate cooperative societies. So for creating the caste based avoiding the caste based discrimination. And recently the Telangana government also Shudras or weaker sections, especially BC communities సంబంధించి caste based occupational based government economical support, economical assistance ని ఈ ఎస్టాబ్లిష్మెంట్లో పార్ట్గా తీసుకుంటారు. సో బీసీ ఎస్సీ కమ్యూనిటీస్ బేస్డ్ ఆన్ ది క్యాస్ట్ హైరార్కీలో
సోషల్ డిస్క్రిమినేషన్ సఫర్ అవుతున్నారు కాబట్టి బడ్జెట్ అలొకేషన్స్ అండ్ సోషల్ ప్రొటెక్షన్ అండ్ సిమిలర్లీ సోషల్గా ఉండేటువంటి ఈవిల్స్, విలేజ్ లెవెల్లో ఉండేటువంటి డిస్క్రిమినేషన్, సోషల్ స్టిగ్మా, ఈ స్టిగ్మాన్స్ మీరు అవాయిడ్ చేయడానికి కోసం పోలీసింగ్ సిస్టమ్ను, లా అండ్ ఆర్డర్ సిస్టమ్ను స్ట్రెంథన్ చేస్తూ ఎకనామికల్ అసిస్టెన్స్ అండ్ మోర్ ఓవర్ యాక్చువల్లీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రెంథన్ చేసి ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ సిస్టంలో వీకర్ సెక్షన్స్కి, ఎస్సీస్ అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి సపరేట్గా స్పెషల్గా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజెస్ను ఎస్టాబ్లిష్ చేసి ఆ కమ్యూనిటీస్కి ఉండేటువంటి ప్రాబ్లమ్స్, మేజర్లీ సోషల్ ఎక్స్క్లూజన్, సోషల్ డిస్క్రిమినేషన్, ఈ సోషల్ డిస్క్రిమినేషన్ను కి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి రెసిడెన్షియల్ కాన్సెప్ట్లో ఎడ్యుకేషన్ అండ్ సిమిలర్లీ ఆక్యుపేషన్, క్యాస్ట్ రిలేటెడ్గా ఉండే ఆక్యుపేషన్స్ స్ట్రెంథన్ చేస్తూ వారికి సపరేటు ఎకనామికల్ అసిస్టెన్స్, ఎకనామికల్ సపోర్ట్ చేసి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసి ఆ క్యాస్ట్ సిస్టాన్ని ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి షీప్ ప్రొడ్యూసింగ్ యూనిట్స్ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ గొర్రెల పెంపకం షీప్కు సంబంధించి కానీ అవన్నీ ఫిషరీస్కి సంబంధించి ఆ ఫిషరీస్ ఏరియాస్లో సో డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ బడ్జెట్ అలొకేషన్స్ కూడా చేసి సో సోషల్లీ ఎక్స్క్లూడెడ్ గ్రూప్ను ఇంక్లూసివ్ పాలసీస్, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్తో పాటు ఇంక్లూసివ్ పాలసీస్, మేజర్ పాలసీస్ను డ్రాఫ్ట్ చేసి వాటిని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసి వీకర్ సెక్షన్స్కి ఉండేటువంటి మేజర్ సోషల్ ఈ స్టిగ్మా దాన్ని గ్రాడ్యువల్గా ఇరాడికేట్ చేస్తున్నటువంటి సిస్టమ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో కానీ స్టేట్ గవర్నమెంట్ పాలసీలో కానీ క్లియర్ కట్గా మెన్షన్ అవుతున్నటువంటి కేసు ఉన్న వరకు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, ఇంపార్టెంట్ ఏరియా. ఫ్రీక్వెంట్లీ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ ఫ్రమ్ కానిస్టేబుల్ ఆల్ ది ఎగ్జామ్స్లో ఆర్టికల్ 17 అన్టచబిలిటీ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఇన్ ఆల్ ఫార్మ్స్, అది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. సిమిలర్లీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 340 ది ఎక్స్క్లూసివ్లీ రిలేటెడ్ టు identification of the OBC, other backward communities, and Article 341 identification of the scheduled caste, and Article 342 identification of the scheduled tribes. So these three articles, and similarly Article 338 occurred based on the Article 330 National SC/ST Commission, establishment National ST Commission. So constitutional related articles and SC/ST BC communities సంబంధించినటువంటి constitutional protections, constitutional safeguards, and similarly Article 15 Class 4, ఈ ఆర్టికల్ 15 Class 4 బేసికల్ చేసుకునే గవర్నమెంట్ స్కీమ్స్లో ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ద బెనిఫిషియర్స్ అంటే దే ఆర్ కంప్లీట్లీ దే ఆర్ కంపల్సరీ బిలాంగ్స్ టు ది ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్. దట్ ఈస్ ఆర్టికల్ 15 ఇది పాజిటివ్ డిస్క్రిమినేషన్. గవర్నమెంట్ ఆల్ ది గవర్నమెంట్ స్కీమ్స్లో మేజర్ పోర్షన్ అంతా కూడా 50% ఆఫ్ ద బెనిఫిషియర్స్ కంపల్సరీ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్కి ఉండాలని చెప్పినటువంటి ఆర్టికల్స్ ఆర్టికల్ 15 Class 4. అండ్ సిమిలర్లీ ఆర్టికల్ 16 Class 4లో ఈ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి ప్రమోషన్లలో కూడా ఆల్రెడీ రిజర్వేషన్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్లో ప్రమోషన్లో కూడా మళ్ళీ రిజర్వేషన్స్ అప్లై చేసేటువంటి ఆర్టికల్ 16 Class 4. సో ఈ 2 ఆర్టికల్స్ మీద కూడా ఫ్రీక్వెంట్లీగా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వీకర్ సెక్షన్స్లో క్యాస్ట్ సిస్టంలో క్యాస్ట్ క్రైటీరియా, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ అండ్ సిమిలర్లీ యాక్ట్స్, ఎస్సీ ఎస్టీ అట్రోసిటీ యాక్ట్ను రీసెంట్గా పార్లమెంట్ కూడా మళ్ళీ అమెండ్ చేసింది కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రోసిటీ యాక్ట్కి సంబంధించి ఈవెన్ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి స్పెషల్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ అంటే స్పెషల్ సబ్ ప్లాన్స్ కానీ లేదా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఎస్సీ సబ్ ప్లాన్ అండ్ సిమిలర్లీ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ బీసీ సబ్ ప్లాన్ కూడా ప్లాన్. సో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి బడ్జెట్ అలొకేషన్స్లో ఈ సబ్ ప్లాన్ సిస్టమ్ ద్వారా ఏంటంటే జనరల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి సిస్టంలో బడ్జెట్ అనేది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్తో క్లోజ్ అయ్యేటువంటి సిస్టమ్. బట్ ఈ సబ్ ప్లాన్ సిస్టమ్ ద్వారా ఆ బడ్జెట్ ఒకవేళ ఎక్స్పెండిచర్ 100% జరగకపోతే ఆ రిమైనింగ్ అమౌంట్ను ల్యాప్సెస్ కాకుండా రిమైనింగ్ అమౌంట్ను మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కూడా లేదా ఆ పర్పస్ సాల్వ్ అయ్యేంత వరకు ఆ అమౌంట్ని అట్లే ఇచ్చేటువంటి సిస్టంలో మనకి ఈ జీరో బేస్డ్ బడ్జెట్లో కూడా సబ్ ప్లాన్ సిస్టమ్ ద్వారా ఈ వీకర్ సెక్షన్స్లో బీసీ సబ్ ప్లాను లేదా ఎస్సీ సబ్ ప్లాను, ఎస్టీ సబ్ ప్లాను, ఎస్టీ ట్రైబల్కి సంబంధించి ట్రైబల్ సబ్ ప్లాన్లు, ఈ ప్లాన్స్లలో ఒకసారి అలాట్ అయినటువంటి బడ్జెట్
అది కంప్లీట్గా ఎక్స్పెండిచర్ జరిగేంత వరకు ఎలాంటి డీవియేషన్ లేకుండా, డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ లేకుండా గవర్నమెంట్ కూడా క్లియర్ కట్ మెజర్స్ తీసుకోవడం ద్వారా ఈ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతున్నాయి. అంటే సిమిలర్లీ పొలిటికల్ అవేర్నెస్, పొలిటికల్ రైట్స్ ఏవైతే ఉన్నాయి, పొలిటికల్ రైట్స్ను కూడా డిఫరెంట్ వేలో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అది ఇస్తున్నటువంటి సపోర్ట్తోని ఈ కమ్యూనిటీస్ గ్రాడ్యువల్గా డెవలప్ అవుతున్నట్టు కనబడుతుంది మనకి.